నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వీ ఫర్నిచర్ మా ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, మీ హోమ్ మేకింగ్ పెట్టి కొనుక్కుంటే ఇల్లు మారినప్పుడు ఏమన్నా ఇబ్బంది అని అడుగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదండి, గమ్మింగ్ చేసుకునే ఇబ్బంది లేదు, గమ్మింగ్ చేయకపోయినా ఇబ్బంది లేదు. ఎలాగో చెప్తానండి. ఇలా రీబాండెడ్ లాటెక్స్ మీరు తీసుకున్నారు, ఇలా గమ్మింగ్ చేయలేదు, ఇలా జారిద్ది, నిలబెట్టినప్పుడు కొద్దిగా జారిద్ది. కొత్త ఇల్లు మారినాక ఫస్ట్ రీబాండెడ్ పరుపు వేస్తారు, తర్వాత దాని మీద ఉన్న లాటెక్స్ వేస్తారు, జిప్ తీస్తారు, సరి చేసుకుంటారు, వేసేసుకుంటారు, దాని మీద టాప్ వేస్తారు, ప్రొటెక్టర్ బెడ్షీట్ వేస్తారు. ఇంకెక్కడ కదిలిద్ది, కదలదు అసలు. గమ్మింగ్ లేకపోయినా కదలదు. ఒకళ్ళు గమ్మింగ్ చేశారు, ఎలాంటి నష్టం లేదు. కంపెనీ పరుపు ఎలా అయితే ఉండిద్ది మంది అలాగే ఉంటుంది, స్టిచ్చింగ్ బెడ్ ఎలా అయితే ఉంటుంది మంది అలాగే ఉండిద్ది, మీరు కుట్టించిన పరుపు ఎలా ఉండిద్ది అలాగే ఉండిద్ది, ఏం మార్పే ఉండదు. గమ్మింగ్ చేసుకుంటే జిప్ పర్ఫెక్ట్ స్టాండర్డ్గా ఉండిద్ది, ఏం చెనగదు, ఏం తెగిపోదు. మనం ఇచ్చిన గోతం ఉండిద్ది కదండి, ఆ గోతాన్ని మాత్రం కంపల్సరీగా పరుపు కిందే పెట్టేసుకోండి. ఇలా ఇల్లు మారినప్పుడు ఆ గోతంలో తొడిగేసి పంపిస్తే మరకలు అవ్వకుండా ఉంటాయి, మురికి అవ్వకుండా ఉండిద్ది, ఏదైనా పట్టి చినకుండా ఉండిద్ది. అంతే తప్పితే వేరే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మన పరుపు వంచితే ఇరిగిద్ది అని అడుగుతున్నారు. రీబాండ్ని ఎరగొట్టడం అంత తేలిగ్గా ఎవరి వల్ల కాదండి. అందుకని మనం 4 అంగుళాలు ఇచ్చింది. 2 అంగుళాలు అయితే ఓవర్ని టనంగానే ఇరిగిపోయింది. 4 అంగుళాలు ఇస్తే అంత తేలిగ్గా ఎరగదండి. ఇది కూడా 90 డిగ్రీస్ వరకు ఎరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీబాండెడ్ పరుపు ఇది అనుకోండి, ఇలా 90 డిగ్రీస్ వరకు పరుపు ఎరగదండి. 180 డిగ్రీస్ ఇలా ఉంచామా అప్పుడు ఇరిగిద్ది. అప్పుడు ఇరిగినా కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు మంచం మీద లేచేసి మధ్యలో గమ్ము రాసి ఇలా అతికిచ్చేస్తే అతుక్కుపోయింది. సొల్యూషన్ డబ్బా ఉండేది, ఫెవికాల్ కంపెనీ ఉండేది, 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. బ్లేడ్ తీసుకొచ్చే గమ్మున మధ్యలో 2 రీబాండెడ్ మొక్కలకి అలా రాసేసుకుంటే అతుక్కుపోయింది, ఏం బాధపడవసరం. అలాగే లాటెక్స్ ఇట్లా 180 కాదు, 340 డిగ్రీలు చుట్టినా కూడా ఏం కాదు. ఇది ఇంకా మిగతా ఫోములు ఏ చుట్టినా ఏమి కాదు. ఇక్కడ ఇరిగేదల్లా రీబాండెడ్ 180 డిగ్రీస్ అయితేనే చినిగిది, 90 డిగ్రీస్కి ఏం కాదు. అందులో మనం 100 డెన్సిటీ ఇవ్వటం వల్ల ఇరిగే పిలుసు ఎక్కువ అనమాట. అంటే అట్టు కనుక రోస్ట్ చేస్తే ఎట్లయితే ఇరిగిద్దో అట్లా ఇరిగే గుణం ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడు 180 డిగ్రీస్కి 90 డిగ్రీలకి ఏం ఎరగదు. అందుకని మీరు రీబాండెడ్ పరుపు లాటెక్స్ పరుపు 2 కలిపి తీసుకుంటారు కాబట్టి 2 కలిపి షిఫ్టింగ్ చేసుకోండి, ఏం కాదు అసలు. 2 కలిపి ఉంటే అసలు వంచడం కూడా ఎవరి వల్ల కాదు అసలు. ఒకళ్ళు ఇరిగినా కూడా నష్టమేం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా గమ్ము చేసి అతికిచ్చినాయే, మిషన్ ద్వారా అతికిచ్చారు, మీ చేతి అతికించుకుంటారు అంతే. ఇరిగితే ఏమైతే 2 కలిపి గమ్ము రాసి అతికించుకుంటే అతుక్కుపోయింది. దాని మీద లాటెక్స్ ఉంది కదా, ఎట్లయినా సరే మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టదు అసలు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కంపెనీ పరుపుల్లోనే వాళ్ళు అంగుళం 2 అంగుళాలు వేస్తారు రీబాండెడ్, అవి ఇరిగిపోతాయి. అవి అతికించుకోవడానికి కుదరదు, లోపల పక్క ఉంటుంది స్టిచ్చింగ్ బెడ్. మనది అట్టా కాదు అసలు. జిప్పు తీస్తాం, మా గమ్ము రాస్తాం, పెట్టుకుంటాం. 99.9% ఎరగదండి, 0.1% ఇరిగిన దానికి చెప్తున్నా సొల్యూషన్. దానికి అది కూడా లేదు. వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంది పర్సంటేజ్, ఇరిగే పర్సంటేజ్. కంపెనీ వాళ్ళ అంగుళం 2 అంగుళాలకి టనంగానే ఇరిగిపోయింది, 90 డిగ్రీస్ కూడా ఇరిగిపోయింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ సోషల్ అవేర్నెస్ యాప్ అండి, ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటూ, ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను కూడా. ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను క్లారిటీగా. అందరికీ నమస్కారం.